వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ దశాబ్ది వేడుకలకు సిద్ధమైన ట్యాంక్ బండ్. అందశ్రీ కీరవాణిలను సన్మానించనున్న సీఎం. ప్రభాకర్ రావు కోసమే హరీష్ యూఎస్ వెళ్లారన్న కోమటిరెడ్డి. పాస్పోర్ట్తో సహా బహిరంగ సభకు వస్తామన్న హరీష్ రావు. ఏపీలో కూటమి తిరుగులేని విజయం సాధించబోతుంది. కౌంటింగ్ రోజు వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలన్న బాబు. వైసీపీ ఘన విజయం సాధిస్తుంది. కౌంటింగ్ సమయంలో అలర్ట్గా ఉండాలన్న సజ్జల. ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్యాంక్ బండ్ కోలాహలంగా మారింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు అట్టహాసంగా నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సాంప్రదాయ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుతో పాటు హస్తకళ ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ కళారూపాలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గీత రచయిత అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను సన్మానించనున్నారు. ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క ట్యాంక్ బండ్ను చేరుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి కూడా కళాకారులందరి తరఫు నుంచి స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ఆవిర్భావ సాంస్కృతిక మహోత్సవాన్ని ప్రజలకు అంకితం చేస్తూ యావత్ తెలంగాణ ప్రజలు పండుగ చేసుకోవాలి, గుండెల నిండాన్ని భావించిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేంచేశారు. భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి ఆహ్వానించిన కళాకారులు గుస్సాడి, గోండు, కొమ్ముకోయ, చిందు యక్షగానం, ఒగ్గుడోళ్ళు ఇలా ఎన్నో జానపద, గిరిజన, డక్కని కళారూపాల కళాకారుల్ని అభినందిస్తూ కదలి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మనం ఆ రంగుల హరివిలు లాంటి దృశ్యాన్ని తెరల మీద చూడవచ్చు. ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నారు డప్పులు, డోళ్ల విన్యాసం కళాకారులు. కొద్దిసేపట్లోనే వేదికపైకి వేయించేస్తారు ముఖ్యమంత్రి గారు. ఇంకా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇతర మంత్రివర్యులు, పెద్దలందరూ వేయించేస్తున్నారు. వారందరికీ కూడా మరోమారు శుభాకాంక్షపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. ఉదయాన్నే తమ సందేశంలో చెప్పారు, మన ప్రపంచానికే దిక్సూచి కావాలి తెలంగాణ, ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా ఎదగాలి, ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుంది అని నిరూపించాలి, మనకు శక్తి ఉంది, సత్తు ఉంది, తెలివి ఉంది, తెగింపు ఉంది, త్యాగాల చరిత్ర ఉంది, ఏం తక్కువ తెలంగాణకు అని స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిన ముఖ్యమంత్రి గారు వేంచేస్తున్నారు కొద్దిసేపట్లోనే వేదిక దగ్గరకు. సాంస్కృతిక సారథి కళాకారులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సాంస్కృతిక మహోత్సవంలో మరి
అన్నేపర్తి కమాండెంట్గా ఉన్న సాంబయ్య గారి నేతృత్వంలో పోలీస్ బ్యాండ్ ముందుంది. ఆ వెనక కూడా పోలీస్ బ్యాండ్ ఉంది. మధ్యన అన్ని జానపద గిరిజన దక్కని కళారూపాలు కదిలి వస్తున్నాయి ఈ కార్నివాల్లో కనుల పండుగగా. వీళ్ళు వచ్చి ఇండిపెండెన్స్ డే తర్వాత అదర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని, అలాగే పోలీస్ అకాడమీ కూడా వెళ్తారు మేడం. ఇది చెప్పండి, ఇది ఇక్కడ మాకు ఇక్కడ రాయండి. ఈయన వచ్చి బాగా చేస్తారా ఈవెంట్ లో వివిధ స్టాల్స్ సందర్శిస్తూ కళారూపాల్ని, కనుల పండుగగా ఉన్న వివిధ కళారూపాల్ని చూస్తూ అభినందిస్తూ కదలి వస్తున్నారు ఈ ప్రధాన వేదిక దగ్గరకు ముఖ్యమంత్రి గారు. స్టాల్స్లో మరి మనదైన తెలంగాణ చేనేత హస్తకళలు, ఆరోగ్యానికి ప్రధానంగా మిల్లెట్స్తో కూడిన మన వివిధ ఫుడ్ స్టాల్స్, అందరూ కుటుంబ సభ్యులతో సహా ఎంజాయ్ చేయగలిగే అనేక అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తూ వస్తున్నారు. మనం ఆ దృశ్యాల్ని తెర మీద చూడొచ్చు.
కొద్దిసేపట్లోనే కళా జాతర జనజాతరగా కళా మహోత్సవంగా తెలంగాణ ఆవిర్భావ సాంస్కృతిక మహోత్సవంగా కదిలి వెళ్తుంది. మరి పెద్దలు ఆసీనులై ఉన్న ప్రధాన వేదిక ముందు నుండి గవర్నర్ గారు శ్రీ సిపి రాధాకృష్ణన్ గారికి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ఫార్మేషన్ డే సంబరాల్లో పాల్గొనడానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వివిధ స్టాల్స్ ని వీక్షిస్తున్నారు. ఇది ప్రజల పండుగ, ఇది జన సందోహానికి అందే సంతోషం. అదిగో గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దలు జనంలో జనంగా కలిసిపోయి ఈ కళా మహోత్సవానికి కొత్త కాంతులు పంచుతూ సాగి వస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు ఆనరబుల్ గవర్నర్ మరియు ఇతర అతిథులు. ఆ వెంటనే మన కల్చరల్ కార్నివల్ ప్రారంభించుకోబోతున్నాం. వివిధ కళారూపాలు, కళాకారులు సంసిద్ధంగా ఉన్నారు. మన తెలంగాణ 10 ఏండ్ల పండుగ జరుపుకుంటున్న శుభతరుణం. గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు వేదికపైకి వస్తూనే వారిని మనం సాదరంగా స్వాగతించుకుంటాం. అతిథి మర్యాదకు ఒక అందరినీ ఆత్మీయంగా అలైబులైతో స్వాగతం చెప్పడం తెలంగాణ సంప్రదాయం. మరి ఆ తర్వాత 7:20 నుంచి 8:30 దాకా ఈ మనకు ఎదురుగా ముఖ్య అతిథులు కూర్చున్న వేదికకు ఎదురుగుండా ఉండే కళా వేదిక పైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు ముందు కళాకారులు ఈ వేదిక ముందు నుంచి సాగుతూ వెళ్తారు. ఆ తర్వాత 5,000 మంది పోలీస్ ట్రైనీస్ శిక్షణార్థులు పాల్గొనే ఫ్లాగ్ వాక్ ఉంటుంది. ఇది మన 10 ఏండ్ల పండుగలోనే ఒక ప్రత్యేకమైన అంశం. ఆ తర్వాత మరి ఈరోజు ఉదయం ప్రజాంకితం చేయబడ్డ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని ప్రజాంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉదయమే ప్రధాన వేదిక దగ్గర ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంలో ప్రజలకు అంకితం చేశారు. మరి ఆ గీతాన్ని రచించిన అందశ్రీ గారు, ఆ గీతానికి బాణీ కూర్చిన కీరవాణి గారు, వారి ఇరువురు ఆత్మీయంగా సన్మానం అందుకుంటారు ఈ వేదిక పెద్దల చేతుల మీదుగా. ఆ తర్వాత అద్భుతమైన బాణాసంచా ఉంటుంది. పటాకులు రంగురంగుల కాంతులతో ఆకాశం వైపు వెదజల్లే వెలుగుల్ని చూడబోతూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలు ఆనందంగా ఆస్వాదిస్తున్న పెద్దలకు, రసజ్ఞులకు, మన హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ మరోమారు 10 ఏండ్ల పండుగ శుభాకాంక్షలు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మన తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా సంగీత్ నాటక అకాడమీ అవార్డీ డాక్టర్ అలేఖ్య పుంజుల మరియు బృందం చే తెలంగాణ నృత్య నీరాజనం అనే అద్భుతమైన అంశాన్ని మనం ఈరోజు ఈ వేదిక మీద వీక్షించబోతున్నాం. అలాగే శ్రీ ఆదిల్ హుస్సేన్ గారు హైదరాబాద్కి చెందిన ప్రముఖ కవ్వాలి మరియు సూఫియానా కళాకారుల ప్రదర్శన, గురు సందీప్ మరియు బృందంచే పేరిణి నాట్య విన్యాసాన్ని మనం వీక్షించబోతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మ్యాజిక్ మిమిక్రీ మైమ్ అంటూ సామర్ల వేణుగారి ప్రదర్శన, ఇక మందిరా చక్రవర్తి గారి ఫ్యూజన్ డాన్స్ ప్రదర్శన మరియు జానపద నృత్యంతో కూడినటువంటి బాలే, పండుగ వాతావరణంతో అద్భుతమైన కొత్త అంశాన్ని కోరియోగ్రాఫ్ చేసి ఈ వేదిక మీద ప్రదర్శించబోతున్నారు కళాకారులు నాగరాజ్ మరియు బృందం.
Ladies and gentlemen, we have the great privilege of seeing approximately 5,000 trainees from various training centers across the tri-commissionerates of the state coming together for this event. This particular police band will showcase the trainees and more than 1,200 female trainee officers and 3,800 male trainee officers. They are grouped into contingents, each consisting of 350 trainees. And the 1st battalion will led by Mr. Vijay and Srinivas from the ASI Anaparthi, 12th battalion. And we shall also witness Dasadram Reddy of the 8th battalion and Majid from the 7th battalion. Music welcome. Coming now. Ask us. Has there anybody say? Music number not intended. Yeah, because ఇంత ఆనందమయంగా ఆహ్లాదంగా సాగుతున్న సాంస్కృతిక మహోత్సవంలో వేదికపై వేంచేసి ఉన్నారు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ఎందరో పెద్దలు. అదిగో రాష్ట్ర సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, హరకర వేణుగోపాలరావు గారు, ఇంకా తెలంగాణ వికాసం కోసం ప్రజాసేవలో నిరంతరం అంకితమవుతున్న పెద్దలందరికీ ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. 10 ఏండ్ల పండుగ నవశకానికి నాంది పలుకుతూ ఆనంద గీతాలు, ఆనంద నర్తనాలతో స్వాగతం, సుస్వాగతం అంటోంది.
అసంఖ్యాక ప్రజలు ఆనంద సందోహాలతో నింగికెగిరే సంతోషంతో కదిలి వస్తున్న దృశ్యాన్ని తెరలపై చూస్తూ ఉన్నాం. పోలీస్ బ్యాండ్ బృందం వారి సంగీతం ముందు సాగుతూ ఉండగా కళాజాతర జనజాతరగా మన తెలంగాణ 10 ఏండ్ల పండుగ సాంస్కృతిక మహోత్సవంగా కదిలి వస్తోంది కార్నివాల్. మన నిత్య జీవితంలో కళలు ఒక అనివార్య భాగం. ఆనందాన్ని వ్యక్తం చేయటానికి, ఆత్మీయత పంచుకోవటానికి పండుగంటేనే ఆనందం, పండుగంటే ఆత్మీయత, పండుగంటే అలైబులై, పండుగంటే దీపావళి పటాకులు, పండుగంటే దసరా జమ్మి, పండుగంటే పాలపిట్ట. అలాంటి పండుగల సందర్భంలో జానపద కళలు, గిరిజన కళలు, దక్కనీ కళారూపాలు మన నిత్య జీవితంలో అనివార్య భాగాలు. మన దేహంలోనే ఒక అద్భుతమైన సంగీతాన్ని సృష్టించింది ప్రకృతి. గుండె చప్పుడు చాలు డబ్బుంటుంది. అది ఎంత లయాత్మకంగా అంత ఆనందంగా ఉంటాం. అదిగో సాంస్కృతిక మహోత్సవానికి స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. తెలంగాణ 10 ఏండ్ల పండుగ సందర్భంగా విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, గవర్నర్ గారికి స్వాగతం, డిప్యూటీ సీఎం వేదికపైకి గౌరవనీయులైన గవర్నర్ గారిని ముఖ్యమంత్రి గారు ఒక స్వాగత పురస్సరంగా మొక్కనందించి స్వాగతిస్తారు. గవర్నర్ గారిని ముఖ్యమంత్రి గారు స్వాగతం పలుకుతారు. ఆనరబుల్ సీఎం గారికి సిఎస్ గారు స్వాగతం పలుకుతారు. మిసెస్ రేవంత్ రెడ్డి గారిని గౌరవనీయులైన ఆమ్రపాలి గారు స్వాగతం పలుకుతారు ఒక మొక్కను అందిస్తూ. అలాగే డిప్యూటీ సీఎం గారిని డీజీపీ గారు స్వాగతం పలుకుతారు. మరి శాసన మండలి అధ్యక్షులు, శాసనసభ సభాపతి, ఇంకా కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, గౌరవనీయులైన మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ వేదిక అందజేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు వెంచేస్తున్న పెద్దలకు స్వాగతం, సుస్వాగతం. పోలీస్ బ్యాండ్ ముందుకు కదిలి వస్తోంది. కళాకారులు ఒకరి వెనుక ఒకరు కదిలి వస్తున్నారని ఆశిస్తూ ఉన్నాం. అతిథులని సత్కరించుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకి ఒక మొక్కని అందించి స్వాగతం పలుకుతున్నారు. మొక్కవోని ఆశయాలతో ఈ 10 ఏండ్ల పండుగ సందర్భంగా 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతోన్న ప్రజా తెలంగాణ మరింత అర్థవంతంగా, ఆనందదాయకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగాలని కాంక్షిస్తూ పెద్దలందరికీ స్వాగతం పలుకుతోంది వేదిక. భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానించిన కళాకారులు ఒకరి వెనక ఒకరు, ఒక బృందం వెనక మరొక బృందం కదిలి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పోలీస్ బ్యాండ్ వేగంగా ముందు కదిలి వస్తే ఆ సాంస్కృతిక మహోత్సవ జాతర, జనజాతర, కళాజాతర కదిలి వస్తుంది. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమంలోని కార్నివల్ ని ప్రారంభించుకుందాం. పోలీస్ బ్యాండ్ ముందుగా లీడ్ చేస్తూ ముందుకి రానున్నారు. Ladies and gentlemen, the vibrant carnival on the eve of our Telangana State Formation Day is being led by approximately 5,000 trainees from various training centers across the Tri-Commissionerate of the state coming together for this event. First Battalion Vijay from the police band all over India is being led.
ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆనందమైన వాతావరణంలో గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దలందరూ కలిసి జ్యోతి ప్రకాశం గావించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిగ్నిటరీస్ టు కమ్ ఫార్వర్డ్. ఆనరబుల్ గవర్నర్ గారు, ఆనరబుల్ సీఎం గారు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తారు. నవశకానికి నాంది పలికే తెలంగాణ 10 ఏండ్ల పండగ 11వ వత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో సాంస్కృతిక మహోత్సవం అందరికీ ఆనందాన్ని పంచాలి. ప్రజలందరూ ప్రతినిత్యం తమ నిత్య జీవితం పండగలా సాగాలి అన్న శుభాకాంక్ష అందజేస్తుంది వేదిక మీద వెలిసిన తులసి లాంటి ఈ దీపం. అదిగో దీప ప్రకాశనం గౌరవనీయులైన పెద్దల చేతుల మీదుగా గవర్నర్ గారు శ్రీ రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుపుకుంటున్న శుభతరుణం. అందరం గట్టిగా చప్పట్లతోటి, కరతాళ ధ్వనులతోటి మన ఆనందాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. జ్యోతిషామపిత జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానో జ్ఞేయం జ్ఞానగమ్యం పృథ్వీశ్వరో సదిశితం అన్నారు. ఈ జ్యోతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులు పంచాలని, సంక్షేమం అభివృద్ధితో కొత్త శకానికి స్వాగతం పలకాలని గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగిస్తున్న దృశ్యం చూస్తూ ఉన్నాం. నవశకానికి నాంది పలుకుతూ 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభించుకున్నాం జ్యోతి ప్రజ్వలనతో. ఈనాటి సాయంత్రం కల్చరల్ కార్నివల్, అలాగే కళాకారుల ప్రదర్శన జరగబోతుంది. మరి ఈ వేదిక మీద గౌరవనీయులు మన గవర్నర్ గారు, అలాగే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరియు ఇతర అతులందుల మధ్య మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న శుభతరుణం. పోలీస్ బ్యాండ్ ముందు కదలి వస్తే వెనక కళాకారులు కదలి వస్తారు, ఒకరి వెనక ఒకరు. పోలీస్ బ్యాండ్కి శుభాకాంక్షలు. మీరు కథలు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సారే జహా సే అచ్చా హిందూసితా హమారా అన్నట్టుగానే సారే జహా సే అచ్చా తెలంగాణ హమారా అని పాడుతూ వస్తున్న పోలీస్ బృందానికి శుభాకాంక్షలతో మీరు కదలి రండి. మీ వెనకే కళాకారులు సిద్ధంగా ఉన్నారు కదలి రావటానికి ఈ కళాజాతరలో భాగంగా. హమ్ బుల్బులే హై ఇసికి ఏ గుల్సితా హమారా అని పాడిన పోలీస్ బ్యాండ్ బృందానికి ధన్యవాదాలు. మీరు ముందు కదలు రండి, వెనక पुलिस बैंड को आगे बढ़ाने के लिए अनुरोध करते हैं हम. మొట్టమొదటిగా కల్చరల్ కార్నివల్ లో పోలీస్ బ్యాండ్ లీడ్ చేస్తోంది. గట్టిగా ఒకసారి చప్పట్లతోటి మన ఫస్ట్ బటాలియన్ విజయ్ గారు పోలీస్ బ్యాండ్ ని లీడ్ చేస్తున్నారు. అలాగే శ్రీనివాస్ గారు ఏఎస్ఐ అన్నపర్తి నుంచి 12th బెటాలియన్ నుంచి లీడ్ చేస్తున్నారు. ఇవాళ పొద్దున్నే ముఖ్యమంత్రి గారి నోట విన్నాం, మహిళా శక్తి ఎంత జాగృతమవుతుందో తెలంగాణలో. మహిళల దప్పుల కళాకారులకు స్వాగతం. అవి దప్పులు కావు, మన పల్లెతల్లుల గుండె చప్పుళ్ళు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.